అవరా రిషిత్గా నాలుకే చెప్పబడ్డదిరా, నోరు చికెన్ కావాలంటుంది. అవునే అన్న, మా ఇంట్లో అంత టమాటా నీరు అది తింటే అంత కక్కత్తుంది. కౌసులేంది ముద్ద దిగుతలేదన్న. నాకు కూడానే మా అమ్మ మొన్న పప్పు వండింది, నిన్న పప్పు వండింది, నీ అవ్వ ఇయ్యాల కూడా పప్పు వండింది. ఎట్లరా మరి దావత్ మోపేద్దామా మరి? ఏ నీ అవ్వ నేను రానే రానిపో, ఎప్పుడు చూసినాక మేక కొట్టుకెళ్ళి కూడా అనుకుంటుంటావు. నీ అవ్వ నేను పొద్దుకి రాక ఇంటికి రానే రానిపో. నీ అవ్వ ఏమైందిరా తమ్మ, ఫోన్లో గంతానం వరకు నత్తున్నావు ఓల్రా? నీ అవ్వ మా అమ్మనే తిందుదారా అని ఫోన్ చేస్తున్నది. మరి ఇంటికి పోయి తింటే అయిపోతుంది ఏరా. చట్ గొర్రె కొట్టుకలు ఎవరు తింటారా? ఎప్పుడు చూసినా అదే కూర వండుతుంది. గొర్రె గొత్తుకెలా? గొర్రె గొత్తులాండు ఏందిరా? ఏ అన్న, గొర్రె కొట్టుకలు అంటే నిజమైన గొర్రె కొట్టుకలు కాదే, మిన్మేకల కూరని. మిన్మేకలా? నీ అవ్వ ఎప్పుడు చూసినా అదే కూర వండుతుంది. నాకేమో ముద్ద దిగుతలేదు, కౌసిన బుద్ధి అవుతుంది. నీకు కూడా తినబుద్ధి అవుతుందారా? అంటే మీకు కూడా కౌసిన బుద్ధి అవుతుందా? అందుకే దావత్ మోపేద్దామా అని చూస్తున్నాం. చేద్దామన్నా, కౌసినాక బాగా రోజులు బాగా తినబుద్ధి అవుతుంది కౌసు. అవునన్నా చేసుకుందాం. నీ అవ్వ చికెన్ దగ్గర కండి తింటే ఉంటది నా సామి రంగా, సూపర్ ఉంటది. అరే దావత్ వేసుకుందామంటే వేసుకుందాం కానీ నా దగ్గర అయితే ఒక్క రూపాయి లేవురా. ఇది మరీ విచిత్రంగా ఉంది. నీ దగ్గర పైసలు లేవంటే మా దగ్గర ఎక్కడి? మరి ఎట్లరా? మరోలా కోడి దొంగతనం చేద్దామా? ఇప్పుడు ఎక్కడిరా కోళ్ళు, అన్ని రోజులు చచ్చిపోయే. మరి ఇతకలు దొంగతనం చేద్దామా? అదే చెట్టు కట్టేసి పొట్టు పొట్టు కొడతారు. మరి ఎట్లనే? అరే మొగరం పండుగ రానే వచ్చే, ఎట్లా మనవులో కూడా పెద్ద పులేసం ఏనే ఎత్తారు. అదేదో పెద్ద పులేసం మనమే వేద్దాం, ఇంకేంద్రా? అబ్బా మత్తు పైసలు వస్తే పెద్ద దాది వేద్దామే. మీ పెద్ద పూలు వేసుకుంటే ఉరంతా మనం చూస్తారే. మరి ఇంకేంది కావుడే, చల్ వేద్దాం పా. అంతేనంటారా? అంతేనే. చల్ పారి, మరి ఇవాళ మొత్తం అల్చల్ని బొబ్బరు గుడాలు కావాలా పారి. తయారై రారా, మరి ఓలో ఇట్టుకోదాం. అనే కోమట దుకాణంలో పోమే, నాకు మొన్న ఉద్దరిమంటే అస్సలు ఇవ్వలేడు. అవునా, నాకు కూడా మీయలేరా. ఇంకారా మనకు ఆరాధ్యాలు ఇట్టుకోదామే, మొన్న పోతే పొట్టు పొట్టి పంపింది వేస్ట్. సరే పోదాం రా. అన్న బట్ర రాజగంగారు షాపులకు మొన్న అంగి అమ్ముకున్నామంటే అసలు రేటు తక్కువ లేడు. సరే చాలు గాని మరి ఫస్ట్ ఓలో ఇంటికోదాం రా. అన్న ఫస్ట్ మా ఇంటికే పోమే, మనం దావత్ కోసమే వేషం వేసినామని మా అమ్మకి తెలియదులే. సరే మరి ఆ పొరలు కట్టుకోర్రి పోదామియా. चल पो पारी మా అమ్మ ఎటు వారు ఇప్పటిప్పలనే
ఎటు వేంద్రా మీ అమ్మ ఇప్పటికి ఇప్పుడే? అనే భయపడి సెట్ ఎక్కిందే. అయ్యో అమ్మ నేనే సందీప్ గారిని భయపడిగా సెట్ ఎక్కినవేంది? ఆ సందీప్ గా నువ్వేనారా? ఏ నీ అబ్బాయి కొట్టకి వీళ్ళందరూ కూడా ఇచ్చేది పోతుంది. నీ కాడ అగో మళ్ళీ ఎందుకు కొడుతున్నావే? ఆవురా నీకేమైనా తలకాను కారా? నాది ముందే చిన్న పానం అంటే నువ్వు సడన్ గా వచ్చి భయపడితే నేను భయపడనారా? అబ్బా నేను భయపడిద్దామే అనుకున్నామని ఇంతానం భయపడతామని అస్సలు అనుకోలేమే. సరే గానీ ఈ పెద్ద పుల్లు ఏసాలు కట్టి రేంద్రా తిందురు ఆరంటే ఏసాలు కట్టుకుంటూ తిరుగుతున్నావా? ఆవురా మాధవ నువ్వే కావచ్చు కదా ఇదంతా మోపు చేసింది. నేను ఎందుకు చేసిన? అందరు కలిసి చేసినాం. ఏ ఊకే దిక్కుమాల కూడా మేక కుక్కలు కూడా అంటున్నాం. మంచిగా దావతి వేసుకుందామని ఈ పెద్ద పులు వేసినాం మంచిగా. అబ్బా దావత్ చేసుకుంటున్నారా? అబ్బా దావత్కు నేను కూడా వస్తా మరి. చల్ కష్టపడి వేసామేలాగా నీకు ఊరంతా రాలా దావత్ కత్తవా? ఓలని అడిగి వేసం వేసినరా? ఆవురా సందీప్ నన్ను అడిగినవారు నువ్వు? ఆవురా మాధవ్ నన్ను అడిగినారా మీరు? ఏ అడగలే. సరే దావత్కు నువ్వు కూడా పెద్దమ్మా. కాదే మరి. సరే మంచిగా పోయి బాగా పైసలు జమ చేసుకొని రాపోరు మరిగా. చల్ పారా పోం. రైట్ సైడ్ దా. ఆగురా, ఏం పని పాట లేదారా? ఊళ్ళో ఎప్పుడు ఏదో ఒకటి వేసుకుని పెడతారు. మామ గట్లంటున్నావేంది? నువ్వే ఇంకా మా యూత్ పురాలను ఎంకరేజ్ చేయాలి. నువ్వే గట్లంటే ఎట్లనే? అవురా మాధవ్గా, మీరు చేసేది మంచి పని అని ఎంకరేజ్ చేయమంటున్నావారా? ఎక్కడ పని పాట లేదారా మీకు? సెటు మొన్న ఉద్దరు ఏమంటే పైసలు ఇస్తే వాయ్యావా? ఏందిరా బెదిరిస్తున్నావా? సేటు బెరుచుడు కాదు, పైసలు ఇస్తావయ్యావా? అరే నేను మాత్రం పైసలు ఇయ్య. ఏం చేసుకుంటావు చేసుకోపోండి. ఏంది మామ పని చూస్తున్నా బాగా మాట్లాడుతున్నావు. అరే మామి ఇట్లా తిన్నాడు కానీ చిప్స్ ప్యాకెట్ అరే 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 నా చిప్స్ ప్యాకెట్ స్కానర్ రా. ఇంకోసారి అయితే దుకాణానికి రారా, మీ సంగతి చెప్తా. అవునే నీ కొడుకేమన్నా మానంచి గున్నా అదే ఏం చేసిండే మళ్ళా మావాడు? దావత్ చేసుకుందామని మోపు కట్టి పెద్ద పుల్లేసం వేసుకొని తిరుగుతుర్రు. నిజమా? నిజమేనే, ఆడేసింది కాక మావంతో చూద్దామే వేపించాడు పెద్ద పుల్లేసం. అవునా? ఆడైతే ఇంటికి రాని అని పని చెప్తా.
నీ ఎందుకు పోనే పోరగాళ్ళు మంచిగా దావత్ చేసుకుంటారట మనం చూద్దాం పోదాం పోని. నీకేమన్నా బుద్ధి ఉన్నా అదే గపోరగలతో దావత్కోదామంటున్నావు మావాడైతే రాని అని పని చేస్తా నేను. దీనికి ఏమైనా తలకాయ దావత్ కోసం రాయంటే అద్దన్నాడు. అదే ఏదో శాపం ఎత్తున్నావు. బంద్ చేయకుంటే ఏం చేయాలి? ఊ ఖర్చుకుంటే సావ కొడుతున్నారు. అవన్నీ మాకు తెలియ, పైసలు లేకపోతే ఆమాన్ చేసిపోతాం. అంతే మన అంగే ఉందా మన అత్తే మన పక్క పైసలు ఎప్పిండు. ఇప్పుడు ఇస్తా అయ్యావా? ఇయ్యరా ఏం చేస్తారో చేసుకోపోండి. అని నువ్వు బాగా టెన్షన్ ఉన్నావేంది? అరే నేను ఇట్లా చెప్తున్నాడు కానీ మొత్తం అన్ని సామాన్లు ఎక్కపోదాం పారా. రాగులు మీతో సావచ్చినట్టు ఉన్నదేమ్రా నాకు. ఇస్తున్నా పడరా తీసుకపోండి. గట్ల మరి 100 రూపాయలు ఇచ్చిండ్రా. కూరగాయలు వస్తున్నారు కదా నేను అటు పోతా. అరే మా ఇంటికి మీరే పోయి పైసలు అక్కరా, నేను ఉంటా సరేనా? నువ్వు కుర్రా, మీ అమ్మ ఏమంటది? అమ్మో అద్దురా బాబు, మా అమ్మ పొడి అంటది నన్ను. అరే ఓలైతే ఏమది మనం పోదాం పారా. సరే పారా మరి. డప్పు డప్పు అవురా పని చేయమంట సాత కాదు ఏసలు కట్టి ఎగురుతున్నావురా. నువ్వు అవసరం అంటే అంటలేవు మరి దావా తెచ్చుకోమని ఇట్లా మోపేసినాం ఏంది? నేను అన్నమాట ఏమంటున్నా? భయం లేదే ఏం లేదు ఎగురుతున్నావురా గాడిది. కొడుతున్నావురా ఉండు గాడిది.